చట్టసభలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి గవర్నరు పిలిచి మీ మెజారిటీని శాసనసభలో నిరూపించుకో అన్న ఒక పాయింట్తో ఆ ఖర్చుని ఎంకరేజ్ చేసి పంపించాలి చట్టసభకి. చట్టసభలో ఆ పార్టీ యొక్క సభ్యులతో మెజారిటీ నిరూపించుకొని మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉంటే అంత దాని ప్రకారంతో గవర్నమెంట్ను ఫామ్ చేసేంత కెపాసిటీ ఉంటుంది చట్టసభలో. గవర్నర్ యొక్క విధి మళ్ళా మనం చదివేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, నిజంగా జరిగేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. గవర్నరు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చుంటే ఆ పార్టీని శాసనసభకు పంపించి అక్కడ మెజారిటీ నిరూపించుకోగలిగితే అతని చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయిస్తాడన్నది మనము చదివిన విషయం. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ను తీసుకొని వస్తేనే నువ్వు 118 సీట్లు ఉంటేనే నువ్వు ప్రమాణం చేయి, లేకపోతే నీకు ప్రమాణం లేదు అంటే నీకు 112 సీట్లు ఉంటే ఇంకో 5 సీట్లు నువ్వు తీసుకొనిరా, నీకు పదవి ప్రమాణం నేను చేపిస్తాను అన్నట్టు ఒక గవర్నర్ మాట్లాడితే ఇది సబబా? ఇది వచ్చి మళ్ళా ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసిందో, ఒకవేళ రాజ్యాంగం రాసుంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా సోషల్ స్టడీస్లో మరి రాసుండాలి కదా. మెజారిటీ నిరూపించుకోవాల్సింది ఎక్కడ? శాసనసభలోనా, లేక గవర్నర్ ముందుగానే మెజారిటీ నిరూపించుకొని శాసనసభకు పోవాలా? మనం 108 సీట్లున్న ఒక పార్టీ లీడరు శాసనసభకు పోయి తన మెజారిటీని నిరూపించుకొని వస్తే, ఒకవేళ నిరూపించుకొని ఉంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తానన్నది ఒక విధి. కానీ శాసనసభకు పోకముందే మెజారిటీ సీట్లున్న నాయకుడిని, అంటే ఒక 5-6 తగ్గినాయి అనుకోండి, అతని చేత ప్రమాణ స్వీకారం చేపించి 2 వారాలు గడిపించి అతన్ని మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పటము ఒక ఎత్తు. మరి అట్లా చేయకుండా నువ్వు నేరుగా మెజారిటీ సీట్లు తీసుకొని రా, నేను పదవి ప్రమాణం చేపిస్తానన్నది మనము చదవలేదు ఎక్కడ. ఏ సిచ్యువేషన్లో అయినా కూడా అక్కడ జరగాల్సిన పని ఏంటి? కరెక్ట్గా సీట్లు వస్తే గవర్నర్ దగ్గరికి పోవాలా, లేకపోతే సీట్లు లేకుండానే గవర్నర్ దగ్గరికి పోతే గవర్నర్ పదవీ ప్రమాణం చేయించి నువ్వు మెజారిటీ నిరూపించుకోమని చెప్తాడా? అసలు మనం చదివే చదువులో ఎక్కడో